భరించలేని ఎండలతో పరేషాన్ అవుతున్న ప్రజలకు వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రుతుపవనాల రాకపై కీలక ప్రకటన చేసింది. రానున్న 24 గంటల్లో నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకుతాయని ఐఎండీ వెల్లడించింది. మాన్సూన్ ఆగమనానికి కేరళలో అనుకూల పరిస్థితి ఉందని అంచనా వేసింది. కొన్ని ఈశాన్య రాష్ట్రాల్లో కూడా ముందస్తు రుతుపవనాల ప్రభావం ఉంటుందని తెలిపింది. కేరళను తాకిన 5 రోజుల్లో ఏపీ, తెలంగాణకు నైరుతి రుతుపవనాలు విస్తరించనున్నట్లు ఐఎండీ ప్రకటించింది. రుతుపవనాల రాకకు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వంశీ లైవ్ లో అందిస్తారు. వంశీ, నైరుతి రుతుపవనాలు రానున్నటువంటి 24 గంటల్లో కేరళ తీరాన్ని తాకే అవకాశం ఉన్నట్టు వాతావరణ కేంద్రం ఏదైతే చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే సకాలంలోనే అనుకున్న సమయం కంటే కూడా ఒక రోజు ముందుగానే నైరుతి రుతుపవనాలు కేరళ తీరాన్ని తాకనున్నాయి. ప్రధానంగా ఈసారి అనుకూలమైనటువంటి వాతావరణం సముద్ర ప్రాంతంలో ఉన్నట్టు కూడా అటు వాతావరణ శాఖ చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఈసారి ముందస్తుగానే వాతావరణ కేంద్రం చెప్పినటువంటి లాంగ్ రేంజ్ ఫోర్కాస్ట్ కి సంబంధించి చూస్తే మాత్రం సాధారణం కంటే ఈసారి అత్యధికంగానే వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి మనం చూడొచ్చు. దాదాపుగా 106% మేర అటు తెలంగాణ రాష్ట్రంలో కావచ్చు, దాంతో పాటుగా దేశంలో కూడా 106% మేర అధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ప్రధానంగా ఇప్పటికే ఎల్నినో ప్రభావం అనేది అటు పూర్తిగా బలహీనపడుతున్నటువంటి నేపథ్యంలో అటు జూన్ లో కొంత వర్షాలు పడినా కూడా జూలైలో మాత్రం అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఇప్పటికే సముద్ర ప్రాంతంలో కూడా అనుకూలమైనటువంటి వాతావరణం ఉంది. అటు కేరళ తీరాన్ని రానున్నటువంటి 24 గంటల్లో తాకనున్న నేపథ్యంలో తదుపరి వారం రోజుల్లో తెలంగాణ రాష్ట్రంలో కూడా ప్రవేశించే అవకాశం ఉంది. తదుపరి అక్కడ నుంచి కూడా మరో 2 వారాల్లో దేశవ్యాప్తంగా కూడా విస్తరించే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ కేంద్రం చెప్పినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. అటు రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా అటు ప్రధానంగా ఉత్తరాది రాష్ట్రాల్లో మాత్రం ఎండ తీవ్రత అనేది గరిష్ట స్థాయిలో నమోదవుతుంది. అటు దక్షిణాది రాష్ట్రాల్లో కూడా ఎండ తీవ్రత ఉన్నా కూడా అడపాదడప ప్రీ మాన్సూన్ రెయిన్స్ కూడా పడుతున్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. ఏదైతే రానున్నటువంటి 24 గంటల్లో కేరళ తీరాన్ని నైరుతి రుతుపవనాలు తాకనున్నాయి. తదుపరి రాష్ట్రంలో కావచ్చు, దేశంలో కూడా మంచి వర్షాలు ఈసారి ఉండనున్నాయని కూడా వాతావరణ కేంద్రం తెలిపినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. రైట్ వంశీ, థ్యాంక్ యూ.